ఆదిశక్తి అమ్మవారి నుండి 7 స్వరూపాలు ఉద్భవించాయి. వీళ్ళే సప్తమాత్రికులు. ఈ సప్తమాత్రికుల్లో ఒకరే వారాహిదేవి. ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటారు. ఎందుకని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు? ఈ అమ్మవారి భర్త ఎవరు? ఈ అమ్మవారిని ఎవరు పూజించవచ్చు? ఇలాంటి విషయాలతో పాటు వారాహిదేవి పూర్తి కథని ఈ వీడియోలో చెప్తాను. వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉంది. వాటిల్లో దేవి భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళని మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు. అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది. అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుని గాయపరచడం వల్ల రక్తబీజు శరీరం నుండి ఒక రక్తపు బొట్టు నేల మీద పడుతుంది. కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది. అదేంటంటే తన రక్తపు బొట్టులు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. దానివల్ల రక్తబీజుడిని ఎంతమంది చంపాలని చూసినా ఆ రక్తబీజుడు రక్తం నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్ళు. అలా రక్తబీజుడిని చంపడం అసాధ్యమైంది. అప్పుడు రక్తబీజుడు సంహారం కోసం దుర్గాదేవి తనదే నుంచి పుట్టిస్తుంది. సప్తమాత్రికులు అంటే ఏడుగురు. ఈ ఏడుగురు అమ్మవార్లు కూడా దుర్గాదేవి స్వరూపాలే. వీళ్ళకి తాంత్రిక శక్తులు ఉంటాయి. ఈ సప్తమాత్రులు ఎవరంటే బ్రహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమోరి, వారాహి, ఇంకా చాముండి. అప్పుడు ఈ 7 అవతారాలు కూడా రక్తబీజుడిని సంహరించడంలో సహాయపడ్డారు. అయితే ఈ వారాహిదేవి రక్తబీజుడిని సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చుని తన పదునైన దంతాలతో అన్ని రాక్షసుల్ని సంహరిస్తూ ఉంది. ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో ఈ 7 స్వరూపాలు కూడా దుర్గమ్మలో తిరిగి కలిసిపోయి రక్తబీజుని సంహరించినట్లు దేవి భాగవతంలో ఉంది. ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు. కానీ భూదేవిని హింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసం కఠోరంగా తపస్సు చేసి వారాహిదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షునికి ఏం వరం కావాలి అని అడిగితే హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు. కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తెలిసి చెప్పింది. దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చేస్తాడంటే, అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ చంపడానికి వీల్లేదు అని వరం కోరుకుంటాడు. దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది. కానీ వెంటనే నేను నీ భక్తుడిని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు. దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకుని హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి భూమాతని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అప్పుడు హిరణ్యాక్షుడిని చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వారాహస్వామి ఉద్భవిస్తాడు. అలాగే వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణువుని అవతారమే వారాహస్వామి. ఇంకా మృత్యు పురాణాల్లో శివుని చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు. అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అయి దేవతలపైన యుద్ధాన్ని మొదలు పెడతాడు. అప్పుడు ఈ అంధకాసురుణ్ణి సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్లు ఈ మృత్యు పురాణంలో ఉంది. ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్తమాత్రికలను దుర్గా అమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్లుగా ఉంది. అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్లుగా రాసి ఉంది. అయితే ఈ గ్రంథాల్లో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చే శత్రు వినాశనానికి, అలాగే సేవలకి ఆధిపత్యం వహించడానికి, ఇంకా వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలామంది అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. ఆదిశక్తి స్వరూపమే పార్వతీదేవి. ఎలా అయితే పార్వతీదేవి నుంచి ఈ సప్తమాత్రికలు వచ్చారో అలాగే శివుని స్వరూపమైన భైరవుడి నుండి భైరవులు ఉద్భవించారు. ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులను కాపాడుతూ పాలిస్తూ ఉంటారు. ఈ అష్టభైరవుల్లో ఒకరైన ఉన్మట్టు భైరవనే వారాహి అమ్మవారి భర్త కాబట్టి వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి కాదు, ఉన్మట్టు భైరవుడు. లలితా సహస్రనామంలో ఈ స్తోత్రాన్ని చూడండి. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. ఇందులో కిరి అంటే వరాహములు చేలాగబడుతున్న, చక్ర రథ అంటే చక్రములు గల రథాన్ని, ఆరూఢ అంటే ఎక్కిన అని అర్థం.
దండనాద పురస్కృత అంటే దండము చేతియందు ఎల్లప్పుడూ గల వారాహిదేవి చేత సేవింపబడుతున్నట్లుదని అర్థం. ఇదే లలిత సహస్రనామంలో మరో చోట విసుక్ర ప్రాణహరణ విరాహి వీర్యనందిత అని ఉంటుంది. దీన్ని బట్టి విషంగుడు అనే అసురుణ్ణి వారాహిదేవి సంహరించడంలో లలితాదేవి చాలా సంతోషించింది అని అర్థం. లలితాదేవి సైన్యంలో రథ అశ్వ గజ సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటుంది. ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహిదేవి. కానీ వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం 2-3 గంటలు మాత్రమే ఉంటుంది. అది కూడా రాత్రి వేళ కానీ తెల్లవారుజామున కానీ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా ఆఖరిగా కాశీలో ఉన్న ఉగ్ర వారాహిదేవి ఆలయం గురించి చెప్తాను. ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు. ఆ విగ్రహం కూడా చాలా పెద్దది. కానీ ఈ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడటానికి అక్కడ కుదరదు. ఆ ఆలయం కూడా కేవలం 2-3 గంటల్లోనే మూసేస్తారు. ఇంకా ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన 2 రంధ్రాల గుండాన్ని చూడాలి. ఎలాగో ఈ ఆలయం గురించి చెప్పాను కాబట్టి ఈ ఆలయంలో జరిగిన ఒక సంఘటన గురించి నేను మీకు చెప్తాను. ఎప్పుడు భక్తులు ఎవరు ఈ అమ్మవారి విగ్రహం దగ్గరికి నేరుగా వెళ్ళరు. కానీ ఒక నూతన దంపతులు జంట అమ్మవారి విగ్రహాన్ని నేరుగా చూడటానికి దర్శించుకోవాలి అని చెప్పి గొడవ పడి మరి అప్పటికే ఆ అర్చకుడు చెప్తూనే ఉంటాడు, ఈ అమ్మవారి ఇక్కడ చాలా ఉగ్రస్వరూపంలో ఉంటారు, ఆ శక్తిని మేమే తట్టుకోలేము కాబట్టి మీరు వెళ్ళకూడదు అని అంటారు. కానీ ఈ జంట వినకుండా గొడవపడి మరి పాతాళంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన కొద్ది క్షణాల్లోనే ఆ జంట అక్కడే మరణించారు. దీన్ని చాలామంది పుకారు అని అంటారు. కానీ నేనైతే చాలా దగ్గర ఇది చదివాను. అందుకే నేను మీకు చెప్పాను. మీరు ఎప్పుడైనా వారాహి అమ్మవారిని దర్శించు అయితే కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.